ఆధ్యాత్మిక నగరి తిరుపతి మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో దేశంలోనే 9వ స్థానం కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా 200 పట్టణాల్లో ప్రత్యక్ష పరిశీలన తర్వాత కేంద్రం ఈ ర్యాంకులు కేటాయించింది. తద్వారా 6 నెలలుగా తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించింది. బహిరంగ మలమూత్ర విసర్జనపై ప్రజల్ని చైతన్యపరచడం, ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తిరుపతికి కీర్తి కిరీటం దక్కేలా చేసింది. తిరుపతి అంటే తొలుత గుర్తుకొచ్చేది ఏడుకొండలవాడు. దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకునేందుకు వస్తుంటారు. స్థానిక ప్రజల అవసరాలతో పాటు స్వామివారి భక్తులకు సరిపడా మౌలిక వసతులు కల్పించడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసిన అధికారులు వ్యక్తిగత, ప్రజా, సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు. 6 నెలల వ్యవధిలో నగరంలో 45 ప్రజా, సామాజిక ఈ టాయిలెట్లు నిర్మించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా తిరుపతిని పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు 50 వార్డుల్ని 10 ప్రాంతాలుగా విభజించారు. ఒక్కో ప్రాంతానికి 5 వార్డుల్ని ఎంపిక చేసి పారిశుద్ధ్య కార్యక్రమాల్ని చురుగ్గా చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు తోడు నగరపాలక సంస్థ ఉద్యోగుల దీక్షతో స్వచ్ఛ నగరాల్లో తిరుపతికి 9వ స్థానం దక్కింది. తిరుపతిలో విస్తృతంగా సర్వేలు చేపట్టి వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాల్ని గుర్తించారు. వివిధ కాలనీల్లో 522 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేనట్లు గుర్తించిన అధికారులు ప్రభుత్వ నిధులతో వాటిని నిర్మించారు. 1/2 కిలోమీటర్కు ఓ మరుగుదొడ్డి, మూత్రశాలలు ఉండేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. కేంద్ర బృందం 5 రోజుల పాటు నగరంలో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ, పారిశుద్ధ్య కార్యక్రమంపై ప్రత్యక్ష పరిశీలన, స్వచ్ఛ తిరుపతి కోసం చేసిన ప్రణాళికల్ని క్షుణ్ణంగా పరిశీలించింది. వీటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ 85% మార్కులు కేటాయించడంతో తిరుపతికి అరుదైన ఘనత లభించింది. నేతల ప్రోత్సాహం, ప్రజల సహకారంతో తిరుపతి దినదినాభివృద్ధి వైపు సాగుతోందని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. శానిటేషన్కి సంబంధించి మొత్తం ఎంటైర్ 50 వార్డ్స్ ఏవైతే తిరుపతి ఉన్నాయో వాటిని 10 వార్డ్స్కి ఒక డివిజన్ లాగా చేసి ప్రతి డివిజన్కి ఒక పిన్ పాయింట్ ప్రోగ్రామ్, ఏ వీధిలో ఏ డంపర్ బిన్ ఎప్పుడు తీయాలి, ఎలా తీస్తే మనకి పబ్లిక్కి కానీ ఇక్కడ ఉన్న 4 లక్షల పబ్లిక్కి అండ్ పిలిగ్రిమ్స్ ఎవరైతే వస్తారో 50,000 to 1 lakh పిలిగ్రిమ్స్ మనకి డైలీ వస్తారు. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ఒకటే చేసుకొని మొత్తం శానిటేషన్ ఎవ్రీడే టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ODF డిక్లేర్ చేయడం కోసము మనం చాలా డ్రైవ్స్ పెట్టి చాలా ఈ టాయిలెట్స్ కట్టడం జరిగింది, పబ్లిక్ టాయిలెట్స్ కట్టడం జరిగింది, కమ్యూనిటీ టాయిలెట్స్ కట్టడం జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది మనము జిందాల్ వాళ్ళతో టైఅప్ అయ్యాము. అది తొందరలో మనకి కమెన్స్ అవుతుంది. సిటీలో ఉన్న వేస్ట్ అంతా వాళ్ళు తీసుకెళ్లి ఎనర్జీ జనరేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద థర్డ్ అప్రోచ్ వీ హ్యావ్ ఫాలోడ్. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, సినిమా హాళ్లు, వసతి సముదాయాల వద్ద ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం వల్ల సంతోషంగా ఉన్న అధికారులు, నేతలు భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నారు.